Hi friends, welcome to SVR Tutorials, a knowledge hub. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ ద్వారా మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈరోజు ఒక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి మేము ముందుకు వచ్చాము. మనం జనరల్గా ఈ SVR ట్యూటోరియల్స్ ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ని ప్రారంభించాము. కొన్ని వీడియోస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే కొంతమంది వ్యూవర్స్ రిక్వెస్ట్ మేరకు కొన్ని టాపిక్స్ వాళ్ళు అడిగారు. సో వాటిని కూడా మేము వర్క్ చేస్తున్నాము. తొందరలో షార్ట్లీ మీరు అడిగిన కొన్ని న్యూ టాపిక్స్, ఎస్పెషల్లీ ఎగ్జాంపుల్ 2009 మైక్రోసాఫ్ట్ వర్డ్, PPT, ఎక్సెల్ 2019 వర్షనే కాదు కానీ 2019, 2016, 2007 అన్ని వర్షన్స్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, PPT అన్నిటిలోనూ త్వరలో వీడియోస్ వస్తున్నాయి. అలానే కొన్ని టాపిక్స్ సేఫ్టీ గురించి ఇతర టాపిక్స్ రిక్వెస్ట్ చేశారు. వాటి మీద మేము వర్క్ చేస్తున్నాం. మా టీం వర్క్ చేస్తుంది. తొందరలో నాట్ ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్, కొన్ని కొత్త టాపిక్స్తో మేము ముందుకు రాబోతుంది SVR ట్యూటోరియల్స్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ పేరు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. స్పోకెన్ ఇంగ్లీష్తో పాటు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనే సబ్జెక్ట్ ద్వారా మీకు కొన్ని వీడియోస్ని మా ఛానల్ ద్వారా మీకు చూపించబోతున్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అందరికీ తెలిసిన విషయం, టాపిక్సే, కొత్తదేం కాదు. కానీ మేము అన్నిటినీ సమకూర్చి ఒక సిస్టమేటిక్గా లైన్లో పెట్టి ఒక సబ్జెక్ట్ వైజ్గా, ఒక కోర్స్ వైజ్గా మీ ముందుకు తీసుకురావాలని మేము ఇంట్రెస్ట్ కలిగి వీడియోని మేము ప్రిపేర్ చేయడం జరిగింది. చూడండి. ద పేరు ఏంటంటే డూ యు నో, మీకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పబోయేది కొత్త వర్డ్స్ అయితే ఏమి కాదు. అన్నీ మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మన డైలీ యూసేజ్ వర్డ్స్ యొక్క ఫుల్ ఫామ్ మేము మీకు చూపించాలని మేము ఇంట్రెస్ట్గా ఉన్నాం. ఎందుకంటే ఇది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కాబట్టి ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్స్తో మేము ముందుకు వచ్చాం. దాదాపుగా 100 వర్డ్స్ మనం రోజు వాడే టాపిక్స్ గురించే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ద్వారా మీకు అందించాలనుకుంటున్నాం. ప్రతి వీడియోలో 10 పాయింట్స్ లెక్కన మొత్తం 10 వీడియోస్ త్వరలో ఈ SVR ట్యూటోరియల్స్ ద్వారా మేము ముందుకు వస్తుంది. సో ఫస్ట్ మీకు ఒకవేళ కనుక మేము చెప్పబోయేది మీకు తెలిస్తే మీ మైండ్లో రిమైండ్ చేసుకోవడానికి, రికలెక్ట్ చేసుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు తెలియకపోతే రియల్లీ ఇది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్సే. సో టాపిక్ ఏంటంటే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. డైలీ యూసేజ్ వర్డ్స్ ఫుల్ ఫామ్స్, అంటే మనం రోజువారీ వాడే పదాల యొక్క ఫుల్ ఫామ్స్ చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి పెన్, PEN, పెన్. సో మార్నింగ్ నుంచి లేదంటే చిన్నప్పటి నుంచి మనం ఈ PEN, పెన్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా, స్కూల్కి వెళ్ళకపోయినా పెన్ అనే వర్డ్ సర్వసాధారణంగా రోజువారీ రొటీన్ లైఫ్లో ప్రతిరోజు మనం వాడే పదం PEN, పెన్. అసలు PEN, పెన్ ఫుల్ ఫామ్ ఏంటి అని ఒకసారి మనం చూసినట్లయితే వచ్చిన వాళ్ళు దయచేసి రికలెక్ట్ చేసుకోండి. PEN, పెన్ అంటే పవర్ ఎన్రిచ్డ్ ఇన్ నిబ్. నిబ్ అంటే ఇక్కడ మనకు ముందు రాసేదాన్ని నిబ్ అంటారు అనమాట. పాలి అంటారు తెలుగులో. ముందు ఎక్కడైతే మనం పేపర్ మీదగా రాస్తుంటామో ఆ రాసేదాన్ని ములుకుని నిబ్ అంటాం ఇంగ్లీష్లో. రాసే ములుకుని. సో ఇక్కడ పవర్ ఎన్రిచ్ ఇన్ నిబ్. పవర్ ఎందులో ఉందంటే నిబ్లో ఉంది. సో అందుకే చాలామంది రచయితలు, కవితలు వాళ్ళు రాస్తూ ఉంటారు. రాసి వాళ్ళ రచనలకి, వాళ్ళ బుక్స్కి వాళ్ళకు ఒక పేరు పెట్టుకుంటారు. ఆ పేరు SVR కలం అంటారు. అంటే SVR రాసిన రచనలు, SVR రాసిన స్టోరీస్ని వాళ్ళ పేరు పెట్టుకోకుండా వాళ్ళు రాసుకుంటున్న కళానికి పేరు రాస్తారు. మీడియా ఉందనుకోండి, వాళ్ళు రాస్తుంటారు. అది ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసు. సో పెన్ ద్వారా రాసేది చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఒక మనిషి మైండ్లోని థాట్స్ని పుస్తక రూపంలో, అక్షర రూపంలో, బ్లాక్ అండ్ వైట్ రూపంలో మార్చితే ఈ PEN, పెన్. సో ఈ పెన్కి చాలా పవర్ ఉంది కాబట్టి ఈ పేరు ఏం పెట్టారంటే పవర్ ఎన్రిచ్డ్ ఇన్ నిబ్ అని పెట్టారు. జనరల్గా ఒకసారి మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్తే, మన పక్కన ఉన్న ఫ్రెండ్ని అడగాలనుకోండి, ఒక పెన్ ఇస్తావా అనే బదులు ఏం అడగాలి? ఒక పవర్ ఎన్రిచ్డ్ ఇన్ నిబ్ ఇస్తావా? నీ దగ్గర పవర్ ఎన్రిచ్డ్ ఇన్ నిబ్ ఉందా
అని అడగాలి యాక్చువల్గా అయితే. షాప్కి వెళ్ళామనుకోండి, మనం ఒక పెన్ కొనుక్కోవాలి. సో పవర్ ఎన్రిచ్డ్ ఇన్ నిబ్ కావాలండి అని అడగలమా? సో యాక్చువల్ పేరు అయితే పెన్కి పవర్ ఎన్రిచ్డ్ ఇన్ నిబ్. కానీ మనం రోజువారీ వాడుక భాషలో ఇంత పెద్ద పేరు మనం పిలవటం కష్టం కాబట్టి మనకన్నా పెద్దలు దీన్ని షార్ట్ ఫామ్లో PEN పెన్ కింద షార్ట్ ఫామ్ చేసి చూపించారు. సో పెన్ అంటే పవర్ ఎన్రిచ్డ్ ఇన్ నిబ్. మీ దగ్గర పెన్ ఉంటే మీ దగ్గర పవర్ ఉన్నట్టే. పెన్ ఈజ్ ఈక్వల్ టు పవర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ షార్ట్ ఫామ్, నెక్స్ట్ PAN, PAN పాన్. నౌవేడేస్ పాన్ కార్డ్ అనేది ప్రతి ఇండియన్కి కామన్ అయిపోయింది. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ PAN ద్వారా ట్రాక్ చేయబడుతుంది. మన బ్యాంకులో కానీ ఎక్కడైనా పాన్ నెంబర్ ఉందా అని అడుగుతారు. పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్. ఒక ఇండియన్, ఒక భారతీయుడికి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కోసం పర్మనెంట్గా ఒక అకౌంట్ నెంబర్ ఇస్తారు, ఫైనాన్షియల్ రిలేటెడ్ది. దాన్ని PAN అంటారు, పాన్. సో పర్మనెంట్ అకౌంట్ నెంబర్. సో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఎంత అని అడగటం కష్టం కాబట్టి సింపుల్గా మనం షార్ట్ ఫామ్లో పాన్ నెంబర్ ఎంత అని అడుగుతాం. సో నెక్స్ట్ షార్ట్ ఫామ్లోకి వెళ్దాం. చూడండి, PDF. ఎవరైతే కంప్యూటర్స్లో అలా వర్క్ చేస్తుంటారో వర్డ్, ఎక్సెల్, PPT, వెంటనే సర్వసాధారణంగా మన రోజు వాడే భాషలో వర్డ్, ఎక్సెల్, PPT అనేది రెగ్యులర్గా యూస్ చేస్తాం. నెక్స్ట్ రొటీన్గా డైలీ యూస్ చేసే కంప్యూటర్ రిలేటెడ్ లాంగ్వేజ్లో వర్డ్, ఎక్సెల్, PPT తర్వాత వచ్చే నెక్స్ట్ వర్డ్ PDF ఫైల్. PDF అంటారు. సో అసలు ఈ PDF ఫుల్ ఫామ్ ఏంటి అని మనం చూసినట్లయితే పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. ఇదొక ఫార్మాట్. ఎక్సెల్ అని, వర్డ్ అని ఇట్లా ఒక ఫార్మాట్. అవి ఫైల్స్, ఇవి ఫార్మాట్స్ అనమాట. సో పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. ఫోర్త్ వర్డ్ చూద్దాం. చూడండి, అదే సిమ్. SIM, సిమ్. ఈ రోజుల్లో సిమ్ కార్డు లేని వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ మాట్లాడితే ఒకటి కాదు, 2, 3, 4, 5 సిమ్ములు మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మొబైల్లో. డ్యూయల్ సిమ్ అని అన్న, ఒకటి సింగిల్ సిమ్. మన మొబైల్ కొంటున్నప్పుడు కాదు డ్యూయల్ సిమ్, సింగిల్ సిమ్ అని చూస్తాం. అంటే ఒక ఫోన్లో ఎన్ని సిమ్స్ వేసుకోవచ్చు అని. సిమ్ అనేది మన నెంబర్, మనం ఫోన్ చేసుకోవడానికి యూజ్ చేసేది. సో ఈ సిమ్ అనేది కూడా ఫుల్ ఫామ్ ఉంది. యాక్చువల్గా మనం సిమ్ అని యూజ్ చేస్తాం, కానీ దాని పేరు ఏంటంటే సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. నీ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ ఉందా నీకు అని అడిగితే ఎంత ఇప్పుడు పెద్ద కామెడీ అయిపోతుంది. యాక్చువల్ వర్డ్ అయితే వాస్తవంగా చెప్పాలంటే సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ అని పిలవాలి. కానీ ఇప్పుడు నేనే మీ దగ్గర సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ ఉందా అని అడిగాను అనుకోండి, సో అందరు నవ్వుతారు. సో యాక్చువల్లీ ఏంటంటే మనం సిమ్ అనే వర్డ్కి అలవాటు అయిపోయాం. సో బట్ సిమ్ అనేది ఫుల్ ఫామ్ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. ఫిఫ్త్ పాయింట్కి వచ్చేసరికి ATM. స్టార్టింగ్లో అందరూ ATM అంటే ఎనీ టైం మనీ ఎందుకు అనుకున్నారంటే తప్పులేదు అనుకోవటంలో కూడా. ఒకప్పుడు మనీ డ్రా చేయాలంటే మనం బ్యాంకు వాళ్ళు చెప్పిన టైమింగ్స్లోనే మనం బ్యాంకుకి వెళ్ళి చెక్ బుక్ లేదంటే విత్డ్రా ఫామ్ రాసి మనం క్యాష్ విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి. కానీ తర్వాత ఎప్పుడైతే ఈ ATM మిషన్స్ వచ్చినాయో ఎనీ టైం 24 hours 365 days midnight 2 o'clock నీకు మనీ కావాలన్నా నియరెస్ట్ ATM దగ్గరికి వెళ్ళి మనం కార్డు పెట్టి మనీ డ్రా చేయొచ్చు. అందుకే దానికి ఏమంటే ATM అనగానే ఎనీ టైం మనీ అని అనుకున్నారు అందరూ అనుకున్నారు. కానీ యాక్చువల్గా దాని పేరు ATM, దానికి యాక్చువల్ పేరు ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ అని దాని పేరు. సో ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ దగ్గరికి వెళ్ళి నేను మనీ డ్రా చేసుకొస్తాను అంటాం కష్టం కాబట్టి ATMకి వెళ్ళి మనీ డ్రా చేసుకొని వస్తానని మన వాడుక భాషలో మనం షార్ట్ ఫామ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ 6th వర్డ్ వచ్చేసరికి IFSC ఎస్పెషల్లీ బ్యాంక్స్. అవునా, ఎక్కువగా మనం ఆన్లైన్ బ్యాంకింగ్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఈ IFSC కోడ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అంటే ప్రతి బ్యాంకుకి, ప్రతి బ్రాంచ్కి IFSC కోడ్ ఉంటుంది. అంటే నాకు ఒక బ్యాంకులో ICICI బ్యాంకులో అకౌంట్ ఉంది అంటే దానికి బ్రాంచెస్ ఉంటే ప్రతి బ్రాంచ్కి ఒక IFSC కోడ్ ఉంటుంది. సో బ్యాంక్ పేరుతో IFSC కోడ్ స్టార్ట్ అవుతుంది, తర్వాత ఫాలోడ్ బై బ్రాంచ్ కోడ్తో ఉండి IFSC కోడ్ ఉంటుంది. సో ఈ IFSC ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్.
ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ అని యాక్చువల్గా ఫుల్ ఫామ్. దాన్ని మనం షార్ట్కట్లో ఐఎఫ్ఎస్సి కోడ్ అని మనం పిలుస్తాం. 7th వర్డ్ వచ్చేసరికి FSSAI. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ నవేడేస్. మార్కెట్లో మనం కొనే ప్రతి ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్, నాట్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ కంపెనీస్కి ఈ FSSAI లైసెన్స్ కంపల్సరీ. అంటే ఇప్పుడు మనం ఒక ఫుడ్ ప్రోడక్ట్ మనము తయారు చేసి ప్యాక్ చేసి మార్కెట్లోకి అమ్మాలి అంటే కంపల్సరీ మనం ఒక లైసెన్స్ తీసుకోవాలి. ఆ లైసెన్స్ ఉంటేనే మనము ఆ ప్రోడక్ట్ మనం తయారు చేసి ప్యాక్ చేసి మార్కెట్లో సేల్ చేయడానికి మనకి పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చినట్టు. ప్రతి ప్యాకెట్లో మనం షాప్కి వెళ్ళినప్పుడు ఏ ఫుడ్ ఐటమ్ అయినా మనం కొనుక్కున్నప్పుడు బ్యాక్ తిప్పి చూస్తే ఈ FSSAI లైసెన్స్ మనకు కనిపిస్తుంటుంది. అంటే ఏ ప్రోడక్ట్ మీద అయితే FSSAI లైసెన్స్ ఉంటుందో అది లైసెన్స్ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చింది. ఎస్, వాళ్ళు క్లీనింగ్ బాగా మెయింటైన్ చేస్తారు, వాళ్ళ హైజీన్ బాగా మెయింటైన్ చేస్తారు, వాళ్ళ స్టాండర్డ్స్ బాగా మెయింటైన్ చేస్తారు. సో ఈ మెటీరియల్, ఈ ఫుడ్ ఐటమ్ తింటే మా పబ్లిక్ కానీ మనుషులకు కానీ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ రావు అని ఒక భరోసా, ఒక సర్టిఫికేషన్ ఇచ్చినట్టు అనమాట ఈ FSSAI అంటే. దాన్ని ఫుల్ ఫామ్ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫుడ్ సేఫ్టీ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, సేఫ్టీ, క్లీనింగ్, హైజీన్, శానిటైజింగ్ అనో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్. సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ ఉంటుంది, అందులో సర్టన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే ఒక నార్మల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంటారు అనమాట. సో అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి 8th వర్డ్, దట్ ఈజ్ వైఫై. సో వైఫై కూడా నవేడేస్ అందరికీ కామన్ అయిపోయింది. వైఫై ఉంటే వైఫై కనెక్ట్ చేసుకొని నెట్ మనం యూస్ చేసుకోవచ్చు. ఒకప్పుడు బ్రాడ్బ్యాండ్ ల్యాండ్లైన్ నుంచి మన సిస్టమ్స్కి నెట్ కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత స్లోగా ఏమైంది, మొబైల్కి విత్ సిమ్కి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండేది. ఇప్పుడు ఏంది, ఒక వైఫై రూటర్ తెచ్చుకొని వైఫై కనెక్ట్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ డివైజెస్, ఎన్ని డివైజెస్కైనా మనం వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. సో వైఫై అని పొద్దున్న నుంచి మనం వైఫై పాస్వర్డ్, వైఫై ఉందా అని అడుగుతాం. కానీ దాని ఫుల్ ఫామ్, వైఫై ఫుల్ ఫామ్ వచ్చేసరికి వైర్లెస్ ఫెసిలిటీ అంటారు. అంటే వైర్ లేకుండా మనం నెట్ కనెక్ట్ చేసుకోవటమే, సింపుల్. నేను ఒక దగ్గర ఉన్నాను, అక్కడ వైఫై కనెక్షన్ ఉంది, నేను నా డివైస్ లేదంటే నా కంప్యూటర్ కానీ, నా ల్యాప్టాప్ కానీ, నా మొబైల్ కానీ, నా ట్యాబ్ కానీ వైర్తో సహాయం లేకుండా నేను ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకునేదే వైర్లెస్. సో వైర్లెస్ ఫెసిలిటీ అంటారు. దీన్ని షార్ట్ ఫామ్లో వైఫై అంటారు. నెక్స్ట్ 9th పాయింట్కి వచ్చేసరికి, 9th వర్డ్ వచ్చేసరికి గూగుల్. నవేడేస్ గూగుల్ ప్రతి విషయం, ప్రతి ఇన్ఫర్మేషన్, ఏం డౌట్ వచ్చినా గూగుల్లోకి వెళ్ళి మనం ఎంట్రీ చేస్తే ప్రతి కావాల్సిన డేటా అంతా క్లియర్గా వస్తుంది. సో గూగుల్ తెలియని వాళ్ళు నార్మల్గా ఎవరు ఉండరు. సో యాక్చువల్గా గూగుల్ కంపెనీ కూడా ఒక పేరు పెట్టుకుంది. వాళ్ళ కంపెనీ పెట్టినప్పుడు ఒక ఆబ్జెక్టివ్తో, ఒక మిషన్తో వాళ్ళు ఒక కంపెనీ పెట్టుకున్నారు. కంపెనీ పెట్టుకున్నప్పుడు వాళ్ళ పేరు పెట్టుకున్న కంపెనీ పేరు ఏంటంటే చాలా పెద్ద కంపెనీ పేరు, గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఓరియంటెడ్ గ్రూప్ లాంగ్వేజ్ ఆఫ్ ఎర్త్. ఇది వాళ్ళ కంపెనీ పేరు, గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఓరియంటెడ్ గ్రూప్ లాంగ్వేజ్ ఆఫ్ ఎర్త్. ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం. నాకు ఒక విషయం తెలియదు, నేను నా ఫ్రెండ్కి చెప్తున్నాను, వెళ్ళి గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఓరియంటెడ్ గ్రూప్ లాంగ్వేజ్ ఆఫ్ ఎర్త్ వెబ్సైట్లోకి వెళ్ళి కొట్రా వచ్చేస్తుందని చెప్పామనుకో, ఎంత లెంతీ ఉంటుంది. ఎక్కడ వర్క్ చేస్తున్నాం, గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఓరియంటెడ్ గ్రూప్ లాంగ్వేజ్ ఆఫ్ ఎర్త్. అందుకే షార్ట్ ఫామ్లో వాళ్ళు పెట్టుకున్న కంపెనీ పెట్టుకున్న షార్ట్ ఫామ్ ఏంటంటే గూగుల్, GOOGLE, గూగుల్ అనమాట ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఇది. అండ్ లాస్ట్ ఈ వీడియోలో 10th వర్డ్ యాహూ. సో యాహూ కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. జీమెయిల్ రాకముందు లేదంటే గూగుల్ది రాకముందు ఆల్మోస్ట్ అందరూ యాహూ, రెడిఫ్ మెయిల్స్, ఈ 2 మెయిల్స్ ఎక్కువ యూజ్ చేసేవారు. సో యాహూ అనే కంపెనీ కూడా వాళ్ళకు కూడా ఒక కంపెనీ పెట్టుకుంది. కంపెనీ పెట్టుకున్నప్పుడు వాళ్ళు కూడా ఒక కంపెనీకి ఒక పేరు పెట్టుకున్నారు. ఆ పేరు ఏంటంటే ఎట్ అనదర్ హైరార్కికల్ ఆఫీషియస్ ఒరాకిల్. ఇది యాహూ కంపెనీ యొక్క పేరు. దాన్ని వాళ్ళు షార్ట్ ఫామ్ చేసి యాహూ అనిగా మార్చారు. ఇది ఫ్రెండ్స్, మేబీ మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. బట్ రోజు వాడే పదాల్లోంచి ఫుల్ ఫామ్స్, షార్ట్ ఫామ్స్ని ఫుల్ ఫామ్స్గా మేము కలెక్ట్ చేసి, గ్యాదర్ చేసి ఒక దగ్గరగా 100 వర్డ్స్ని మేము తయారు చేసాము. నెక్స్ట్ వీడియోలో మరొక 10, 11 to 20 రాబోతున్నాయి.
మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఒకవేళ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ద్వారా మీకు కొత్త వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.